నమస్తే అండి. నేను ఏకే అండ్ ఎస్విజి ఫ్యాక్ట్స్ అట్ ద రేట్ ఆఫ్ రసపాతం అనే యూట్యూబ్ ఛానల్ నుండి నేను చేస్తున్నటువంటి బహుశా ఇది ఎన్నో వీడియో నాకైతే సరిగ్గా గుర్తులేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం గత వీడియోలో చర్చించుకున్నటువంటి అంటే రసానికి అష్టాదశ శుద్ధుల్లో భాగంగా మనం స్వేదనం తర్వాత మర్దనం అనేటువంటి ప్రక్రియల కోసం మాట్లాడుకున్నాం. అలాగే ఈ వీడియోలో మూర్ఛనం, ఉత్తాపనం, అలాగే పాతనం, రోదనం, నియమనం అనేటువంటి ఇతర క్రియల కోసం క్లుప్తంగా చర్చించుకుందాం. నేను చెప్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా రస హృదయతంత్రం అనేటువంటి గ్రంథం నుంచి తీసుకుని మీకు వివరించడం జరుగుతుంది. ఈ రస హృదయతంత్రం అనేటువంటి ఈ గ్రంథాన్ని గోవింద భగవత్పాద ఆచార్యులు వీరు ఆదిశంకరాచార్యుని గురువుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు కాబట్టి ఇటువంటి మహాపురుషులు అందించినటువంటి ఈ గ్రంథంలో అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్వర్ణ విద్య, అలాగే స్వర్ణ విద్యతో పాటు అద్భుతమైనటువంటి మెడిసిన్ కూడా మనకి లభ్యమవుతుంది కాబట్టి ఈయన చెప్పినటువంటి విధానము 100% మనకి విజ్ఞానాన్ని అందించడంతో పాటు అద్భుతమైనటువంటి వాద విద్యను కూడా అందించినందుకు ఆ మహాపురుషునికి నేను మీ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ మహాపురుషునికి శతకోటి ప్రణామాలు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని, అలాగే ఆయన ద్వారా అందించినటువంటి ఈ రసవాద విజ్ఞానాన్ని మీకు కూడా కొంతమేరకు అందించాలనేటువంటి సత్సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే నేను ప్రతి వీడియోలో హెచ్చరించినట్టుగా ఈ వీడియోలో కూడా ఔత్సాకులైనటువంటి రసవాదులు ఈ రోజున బంగారం అనేటువంటి ఈ మెటల్ ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది కాబట్టి ఈ మెటల్ని లోవర్ మెటల్స్ ద్వారా దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని వారి జీవనాన్ని తర్వాత ఆర్థిక అవసరాలని తీర్చుకుందాం అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఔత్సాకులైనటువంటి జ్ఞానులు అలాగే రసవాదాన్ని అభ్యసించాలని కోరిక కలిగినటువంటి వ్యక్తులు ఈ విషయాల మీద ఇప్పటి తరంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ వాటి మీద అనేక రసప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మంచిదే కాదని అనట్లేదు, కాకపోతే వారికి ఉండేటువంటి ఆదాయ వనరులు కూడా దీనికి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఈ రసానికి సంబంధించినటువంటి వస్తువులు కానీ పాదరసం కానీ చాలా కాస్ట్తో కూడుకుని ఉన్నాయి. ఏ రేటు చూసినా ఇప్పుడు 1 kg పాదరసాన్ని మనం మంచి ల్యాబొరేటరీ నుంచి పర్చేజ్ చేయాలంటే మినిమం 60,000 నుంచి ఉంది. అలాగే రస సంబంధ వస్తువులు ప్రతిదీ కూడా
రేట్లు ఇదే రేంజ్లో ఉన్నాయి. రసం ఏ స్థాయిలో పెరుగుతుందో దానికి సంబంధించినటువంటి పాషాణాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఈ వాద విద్యకి రసమే మూల అంటే ముఖ్యమైనటువంటి ద్రవ్యంగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏదో 10 గ్రాములు, 20 గ్రాములు లేదా 30 గ్రాములు లేదా 100 గ్రాములు తోటి మనం ప్రయోగాలు చేద్దామంటే కనుక అది నిరర్ధకం. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఈ మహాపురుషులు మనకు అందించినటువంటి విజ్ఞానం జీవితంలో ఒకసారే చేసుకుంటే సరిపోతుంది, కానీ 10 సార్లు చేయవలసిన అవసరం అయితే ఉండదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి అద్భుతమైనటువంటి మహావిజ్ఞానాన్ని వారు అందించారు. దాన్ని మనం కరెక్ట్ రూట్లో తీసుకుని వెళ్ళి అంటే దీనికి చాలా జ్ఞానం అవసరం. తన సొంత బుద్ధి జ్ఞానముతో పాటు ఈ రసాయనకారులు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని జత చేసుకుని నీ బుద్ధి కుశలతో ముందుకెళ్ళినప్పుడు ఇది 100% సక్సెస్ అవుతుందని నేను ఒకటికి 10 సార్లు గంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే అంతటి మహావిద్యని మన శాస్త్రకారులు మనకు అందించి ఉన్నారు. అంటే ఈ మనకుండేటువంటి ఈ మెటల్స్ అన్నిటిలో రసానికి ఉండేటువంటి ప్రాముఖ్యత గుర్తెరిగి వారు ఈ పాదరసాన్ని ఏ విధంగా ఒడిసి పట్టుకుని దాని ద్వారా మనము అంటే వారు అనుకున్నటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అంటే మెటల్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అంటే లోవర్ మెటల్ని అప్పర్ మెటల్గా మార్చాలనేటువంటి వారి సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. కాబట్టి మనం చెప్తున్నటువంటి అధ్యాయంలో రసం ప్రాముఖ్యత ఇంత అంతా కాదు, వర్ణించరానిది. ఎందుకంటే ఇది కేవలం ఒక లోవర్ మెటల్ని అప్పర్ మెటల్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటువంటి ప్రక్రియ మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి మెడిసినల్ రూట్. అంటే ఈ రసంతో అమృతుల్యమైనటువంటి శరీరాన్ని వేధించేటువంటి మెడిసిన్ కూడా మనకి తయారవుతుంది. కాబట్టి జ్ఞానులు ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టి అసలు మనం ఏది సాధించడానికైనా మనకి ఈ శరీరం అనేటువంటి ఒక వ్యవస్థ జరామరణాలను జయించగలిగేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ కావాలి అనేటువంటి సంకల్పంతో ఈ రసాన్ని పట్టుకొని ఈ రసంతో అమృతుల్యమైనటువంటి మెడిసిన్ అందిస్తూ తద్వారా ఈ మెటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కూడా చెప్పున్నారు. అంటే ఈ బంగారానికి ఉండేటువంటి ప్రాముఖ్యత విశిష్టత అటువంటిది. 79 ప్రోటాన్లు కలిగినటువంటి ఈ పాదరసం 79 ప్రోటాన్లు కలిగినటువంటి ఈ బంగారం 80 ప్రోటాన్లు కలిగినటువంటి పాదరసం చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి దాని ఆర్బిట్లో ఉండేటువంటి ఒక్క ప్రోటాన్ని మనం బయటికి తీసినప్పుడు ఇది 79 ప్రోటాన్స్ అంటే ఉండేటువంటి 80 ప్రోటాన్స్లో ఒక్క ప్రోటాన్ని మనం బయటికి తీయగలిగితే అది గోల్డ్గా మారుతుందని ఆ రోజే గ్రహించారు. కాబట్టి ఆ మహాపురుషులు మనకి ఈ పాదరసాన్ని పట్టుకుని ఈ రసంతో అమృతమైనటువంటి కాయాన్ని సిద్ధింపజేసే మెడిసిన్తో పాటు లోహాన్ని వేధించేటువంటి మెడిసిన్ కూడా మనకు అందించడం జరిగింది. అందువలన అదే బాటలో ఆ బాటను పట్టుకునే ముందుకెళ్తే మనం సాధించగలం. కానీ అంటే
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలాగే ఆర్థిక వృద్ధి, మానవ వికాస వృద్ధి కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి అది కూడా ఆర్థిక వృద్ధి కూడా మన శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉన్నప్పుడు మాత్రమే లభిస్తుంది కాబట్టి అది అనుభవించడానికైనా సరే మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలి అంటే అంటే మన డిఎన్ఏ అదే మన జెనెటిక్ మన జీన్స్లో ఉండేటువంటి ఏ జీన్ని అంటే స్ట్రక్చర్ని స్టిమ్యులేట్ అవ్వకుండా నిరంతరము దాని ప్రక్రియ యవ్వన రూపంలోనే కొనసాగాలి అంటే ఏ ఆర్గాను చెడిపోకుండా ఉండాలి అంటే మన కణంలో ఉండేటువంటి స్టెమ్ సెల్స్ మార్పు చెందకుండా ఉండాలంటే అది కేవలం అన్ని రకాలైనటువంటి మెటల్స్ మన బాడీకి అవసరం కాబట్టి ఆ మెటల్స్ని అన్నిటినీ జీర్ణించుకొని తనలో ఇముడ్చుకొని దాచుకొని లీనం చేసుకోగలిగేటువంటి శక్తి ఒక పాదరసానికి ఉందని గ్రహించి ఆ దిశగా మన మహాపురుషులు అద్భుతమైనటువంటి ఆలోచన చేసి మనకి మెడిసిన్ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచనే చేయడం మంచిది. అయితే దీనికి సమయము, శ్రమ, అలాగే ధనము ఈ 3 పెట్టుబడిగా ఉండాలి. అంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైము మీకు ఇతర సోర్సెస్ నుంచి రెగ్యులర్ ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇదొక ప్రవృత్తిగా చేపట్టి దీని ద్వారా తద్వారా అనేక ప్రయోగాలు మనం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది కూడా జీవితంలో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అందుకని ముఖ్యంగా ముందుగా ఈ విద్యను సాధించాలి అంటే మనం పాదరసానికి అష్టాదశ శుద్ధులు తప్పనిసరి. ఈ అష్టాదశ శుద్ధుల్లోనే ఈ పాదరసానికి శుద్ధి చేయడమే కాకుండా అంటే శరీరం అంటే బ్లడ్లో దానికి ఉండేటువంటి విషదోషాలు ఇది భూమి నుంచి వస్తుంది కాబట్టి భూమిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కెమికల్స్ దాంతోపాటు ఇతర మెటల్స్ కూడా దాన్ని తీసుకునే స్వభావం ఈ రసానికి ఉంది కాబట్టి దాంట్లో ఉండేటువంటి ఆ విష దోషాన్ని మలిన దోషాన్ని దాన్ని మనం తీసేసిన తర్వాతే అది శరీరానికి ఉపయోగకరమైనటువంటి దివ్య ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ పాదరసానికి మనం ఎంత నెంబర్ 1 ల్యాబ్స్ నుంచి తీసుకున్నప్పటికీ దీన్ని మనం మన మహాగురువులు అందించినటువంటి పద్ధతిలో శుద్ధి చేసుకోగలిగినప్పటికీ చేసుకోవాలి తప్పనిసరి. ఎందుకంటే మీరు ఈ సబ్బీరు నుంచి కానీ లేదా దాన్ని ఇంగిలిక నుంచి కానీ రసాన్ని తీసుకున్నప్పుడు కొంత శుద్ధి తగ్గించినప్పటికీ చేయవలసినటువంటి శుద్ధులు అయితే తప్పనిసరిగా చెయ్యాలి కాబట్టి ముందుగా దానికి ప్రిపేర్ అవ్వాలి. ఈ అష్టాదశ శుద్ధులు చేసినప్పటికే వారి యొక్క సమయము, ధనము, ఈ శ్రమ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్లనే దీన్నే ప్రథమ ఆదాయ వనరుగా ఎంచుకుని ఇది అయితే తప్ప మనకి వేరే ఇది లేదు, సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు అనుకుంటే మాత్రం ఈ విద్యలోకి అంటే ఈ రసవాద విద్యలోకి ఎవరు ప్రవేశించొద్దని మరొక మారు నా తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ యూట్యూబ్లో వచ్చేటువంటి అనేక రసవాదులు అంటే ఎవరిని కించపరచాలనే ఉద్దేశం కానీ ఇది కానీ నాకు లేదు. అయితే ఎవరు ఏం చెప్పినప్పటికీ అందులోనూ ఉండేటువంటి విషయ లభ్యతని మీరు స్పష్టంగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని తద్వారా వారి యొక్క ప్రయోగాలు మీకు నచ్చినట్టయితే
ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి మీ విజ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించి తెలిసినటువంటి గురువులను సంప్రదించి తద్వారా మీరు ఆ ప్రయోగాలు చేయొచ్చా, చెయ్యకూడదనేటువంటి ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చిన తర్వాత ముందుకెళ్ళండి తప్ప అంతకుముందు చెప్పిన వెంటనే ప్రతిదాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి ముందుకెళ్ళొద్దని నేను ప్రతి ఒక్కరికంటే రస శాస్త్రాన్ని అభ్యసించేటువంటి ఔత్సాహికులకి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ప్రతిసారి ఇదే విధంగా చెప్తూ ఉన్నారంటే అది నా బాధ్యత అనుకుని నేను చెప్పడం జరుగుతుంది. అయితే నేను ఈ విషయాల్ని రసతంత్ర హృదయం అనేటువంటి గ్రంథం ద్వారా నేను సేకరించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీకు ఇప్పుడు నేను పంచడం జరుగుతుంది. మన గత వీడియోలో స్వేదన మర్దనం కోసం ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో ఇప్పుడు మూర్ఛన అనేటువంటి ఈ పద్ధతిని మనం కోసం మాట్లాడదాం. ఈ భూమి నుంచి వచ్చేటువంటి రసంలో అనేక విష పదార్థాలు, తర్వాత మల, అగ్ని అనేటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి రసాన్ని మనం లోపలికి తీసుకోవడం వల్ల మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు శరీరానికి కలుగుతాయి. ఎందుకంటే దీంట్లో విష పదార్థాన్ని మనం సరిగ్గా శుద్ధి చేయకుండా లోపలికి తీసుకుంటే ప్రాణ అపాయం ఉంటుంది. కాబట్టి ఇది మృత్యు సంకేతం. కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని నివారణ చేయాలంటే ఇందులో మలదోషాన్ని తీయాలన్నా, తర్వాత అగ్ని దోషాన్ని తీయాలన్నా, తర్వాత విషదోషాన్ని తీయాలన్నా మనకి ప్రకృతిలో లభించేటువంటి కలబంద, త్రిఫల, అలాగే చిత్రమూలం అనేటువంటి ఈ మూలికల్ని ఆధారంగా వీటిని నిమ్మరసంతో కానీ లేదా కాంజకంతో కానీ ఈ రసాన్ని, ఈ ద్రవ్యాలని మర్దించి మంచి ఎండలో ఆరబెట్టడం వల్ల ఈ రసం అంటే దీని 3 రోజులు మనం అహోరాత్రాలు నూరవలసి ఉంటుంది. కాబట్టి అహోరాత్రాలు అంటే కంటిన్యూస్గా అని కాదు, ఖచ్చితంగా 3 రోజులు అంటే 72 గంటలు కంపల్సరీగా దీన్ని నూరాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మ్యాన్ పవర్ ఉండాలి లేదా నూరడానికి. అలా కాని పక్షంలో యంత్ర సహాయమైనా కావాలి. యంత్రాన్ని పెట్టుకుని నూరించడం ద్వారా ఏంటంటే అవుతుంది. కాబట్టి ఈ విధంగా పలుసార్లు అంటే సుమారుగా ఇది ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. కనీసం మినిమం లేదంటే ఒక 5 సార్లు అయినట్టు ఈ పద్ధతిని మనం అనుసరించాల్సి వస్తుంది. అంటే నూరడం, ఎండలో పెట్టడం, ఆ రసాన్ని బాగా ఎండిన తర్వాత ఆటోమేటిక్గా ఆ రసం దాని నుంచి వేరుపడడం జరుగుతుంది. ఒకవేళ అలా కాని పక్షంలో అంటే మనం ఏదో కొద్దిపాటి తేడాతోటి అది వేరుపడితే సరే, అలా కాకుండా ఎక్కువ మోతాదులో రసం అందులో ఉండిపోయి తక్కువ మోతాదులో అది బయటకు వచ్చింది అంటే కనుక మనం ఖచ్చితంగా దీన్ని ఊర్ధ్వపాతనం చేసి సంగ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి విజ్ఞులు తర్వాత దాన్ని అనుసరించి ఆ విధానంలో ముందుకు వెళ్ళగలరని ఆశిస్తూ ఉన్నాను. ఇకపోతే ఉత్తాపనం. ఈ ఉత్తాపనం అంటే ఈ మూర్ఛన సంస్కారం చేసిన తర్వాత రసానికి ఇది
కాంజికంతో మద్దించి, అంటే ఇక్కడ కూడా కాంజికంతో ఒకసారి మద్దించి దీన్ని డమరుక యంత్రంలో పెట్టి ఉద్దుపాతనం చేయడం ద్వారా, అంటే ఉత్తాపనం చేయడం ద్వారా ఈ సంస్కారం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఉత్తాపనంలో రసాన్ని వేరు చేస్తూ ఉన్నాం, కానీ పూర్తిగా అక్కడ ఉత్తాపన ప్రక్రియలో రసం వేరు పడకపోతే ఆటోమేటిక్గా అన్నీ మొత్తం ఇక్కడ వచ్చిన దాన్ని అందులో ఉన్నదాన్ని మొత్తం కలిపి ఒకసారి కాంజికంతో నూరేసి డమరుక యంత్రం ద్వారా దీన్ని వేరు చేస్తే ఇది ఉత్తాపన ప్రక్రియగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే గ్రంథకారులు ఆ విధంగా నిర్వచించారు కాబట్టి. ఇకపోతే పాతనం, ఇదే అధపాతనమైనా ఉర్ధ్వపాతనమైనా తిర్యక్పాతనమైనా. అయితే ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, అంటే ఇప్పుడు మనకి ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి తిర్యక్పాతనం అంటే ఒక రసాన్ని ఈ పరీక్షణాళికల ద్వారా తిర్యక్పాతన యంత్రం ద్వారా వేరు చేసేటువంటి విధానం ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి దాని ద్వారా కూడా చేయొచ్చు. లేదు డమరుక యంత్రం పెట్టి దీన్ని వేరు చేసినా సరిపోద్ది. ఇక్కడ ఈ పాతనంలో ఏం చేయాలంటే ఒక్క నిమిషం. ఈ పాతనం, ఈ ఓతోపాతనం కానీ తిర్యక్పాతనం కానీ అధపాతనం కానీ ఏ పాతనం చేసినప్పటికీ ఈ రసంలో 3వ వంతు లేకపోతే అర్ధభాగం మనం కాపర్ పౌడర్ని తీసుకొని, అంటే కాపర్ పౌడర్ అంటే మామూలు కాపర్ పౌడర్ అయినా పర్వాలేదు, లేదా గంధకం ద్వారా చంపినటువంటి కాపర్ పౌడర్ అయినా పర్వాలేదు. ఏదో ఒక కాపర్ పౌడర్ని తీసుకుని ఆ పౌడర్ని అంటే ల్యాబ్స్ ద్వారా వచ్చిన కాపర్ పౌడర్ అయినా పర్వాలేదు, లేదు ఫైలింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటి కాపర్ పౌడర్ అయినా పర్వాలేదు. ఏ కాపర్ పౌడర్ అయినా తీసుకుని దీన్ని కాంజికంతో, అలాగే ఇంగువ, పంచలవణాలు, ఇంగువ తక్కువ మోతాదు వాడి పంచలవణాలు తో మిశ్రమం చేసి మొత్తం అన్నిటినీ ఒక ఎక్కువ కాలం అంటే కనీసం 2-3 రోజులైనా దీన్ని మొత్తం నూరి దీన్ని ఓతోపాతనం చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ డమరుక యంత్రం ఉపయోగించి చేయాలి. అయితే ఇక్కడ ఇంగువ ఎక్కువగా చేస్తే మాత్రం దీని నుంచి రసం వేరు పడడం అంత ఈజీ కాదు కాబట్టి కొంచెం తక్కువ మోతాదులో ఇంగువని యాడ్ చేసుకుని ఓతోపాతనం చేయాలి. ఇది దీనివల్ల అంటే ఇక్కడ వెల్లుల్లి కూడా చేరిస్తే మంచిది అని గ్రంథకారులు చెప్తా ఉన్నారు కాబట్టి దీంతోపాటు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుని ఇక్కడ ఓతోపాతనం అయితే చేయవలసి ఉంటుంది. దీంతో ఈ పాతన సంస్కారం అనేటువంటిది అయిపోతుంది. ఇకపోతే రోదనం అనేటువంటి సంస్కారం ఉంది. ఈ రోదన సంస్కారంలో పాదరసానికి సైంధవ లవణము అలాగే నవాక్షారము ఈ రెండింటిని చేర్చి నిమ్మరసంతో బాగా, అంటే ఈ నిమ్మరసంలో ఈ రెండింటిని కలిపి దాన్ని యథాతథంగా ఒక గాజు పాత్రలో ఉంచి, లేదా
గాజు పాత్రలో ఉంచి దాన్ని టైట్ సీల్ చేసి, టైట్ సీల్ అంటే ఇక్కడ ఒక తగు మాత్రం వేడి వాటికి తగలాలి కాబట్టి ఈ మొత్తం దీన్ని ఒక భూమిలో పాతి చుట్టూ ఒక కందకంలా తవ్వి ఆ కందకంలో చుట్టూ ఒక మన పుటం మాదిరిగా పెట్టుకుని దానిపైన ఒక బూడిద కప్పి వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆ హీట్ మధ్యలో ఉండేటువంటి ఇది మట్టి మధ్యలోనే ఉండాలి కాబట్టి దీని చుట్టూ ఎక్కువ మట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ హీటు ఎక్కువగా తగలకుండా తగుమాత్రం హీటు దానికి తగలడం వల్ల అది ఒక రకమైనటువంటి రోదన క్రియ జరిగి ఇక్కడ షండత్వ రసానికి ఉండేటువంటి షండత్వ దోషం అనేటువంటిది పోతుంది. ఇకపోతే ఈ ఈ విధానం తర్వాత నియమన అనేటువంటి ఒక విధానం ఉంది. ఈ విధానంలో బలప్రాప్తి పొందినటువంటి అంటే ఈ రకంగా షండత్వ దోషాన్ని నివారించి బలంను పొందినటువంటి రసం ఇక్కడికే రసం మనకి చాలా డ్రాప్ అవుతూ వస్తుంది కాబట్టి అంటే సుమారుగా మీరు 1 కేజీ రసం పెడితే ఈ ఈ ఈ దీన్ని దగ్గరకు వచ్చేసరికి కనీసం మనకు ఒక 200 గ్రాముల రసమైనా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ నియమనంలో ఈ నియమన ప్రక్రియలోని వాడాల్సినటువంటి ద్రవ్యాలు ఏంటంటే తమలపాకులు, వెల్లుల్లి, సైంధవ లవణము లేక నవాక్షరము, తర్వాత భృంగరాజము, ఆగాకర, చింత వీటితోటి ఈ కలకములు వీటిని కలకములుగా చేసి వాటి మధ్య ఈ యొక్క పాదరసాన్ని ఉంచి డోలా యంత్రంలో 3 దినములు స్వేదన చేయాలి. ఈ స్వేదనకు అరణాళాన్ని ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అరణాళము అనేటువంటిది ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రక్రియ కావాలంటే. అందుకే జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయదగ్గ ప్రయోగం తప్ప 100 సార్లు చేయలేము. అందుకనే ఇది పెట్టుకున్నప్పుడే కనీసం 1 కేజీ అయినా పెట్టుకుంటే మనకి పెట్టుకోవాలి ఖచ్చితంగా. లేదంటే ఇంత ఇది చేసి మనము తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక దీపన ప్రక్రియ ఉంటుంది. ఈ క్రియ ద్వారా ఇక్కడ మనం దీంట్లో కూడా మనకి డోలా యంత్రం ద్వారా స్వేదన చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అరణాలను ఉపయోగించాల్సి వస్తుంది. అయితే దీనికి వాడాల్సినటువంటి ద్రవ్యాలు ఏంటంటే పటిక, కాశేషము, వెలుగారము, మిరియాలు, సైంధవ లవణము లేదా పంచలవణాలు, నెక్స్ట్ ఆవాలు, చేదు మునగ విత్తులు వీటినన్నిటిని దీంతోపాటు చిత్రమూలం కూడా యాడ్ చేసుకుంటే మంచిది. కలకంగా చేసి వీటి మధ్యన పాదరసాన్ని నుంచి డోలా యంత్రంలో 3 దినాలు స్వేదన చేసినటువంటి ఈ పాదరసం అగ్ని వలె ప్రకాశించెను. ఈ క్రియలన్నీ అయిపోయేసరికి ఆ పాదరసానికి బుభుక్షత కలుగుతుంది. బుభుక్షత అంటే మహా ఆకలి కలుగుతుంది. ఇక్కడ దీంతో కంప్లీట్ కాలేదు. దీని తర్వాత మనకి గంధకాన్ని జారం చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది కాబట్టి ఈ గంధక జారణ చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం 6 సార్లు అయినా సరే పాదరసానికి గంధక జారణ చెయ్యకపోతే అది అగ్నిదీపనం కాదు. అగ్నిదీపనం కాదు అంటే ఇక్కడ అగ్నిదీపనం కాదు అంటే దాని అర్థం అంటే అది ఏం తీసుకున్నా డైజెషన్ కావాలి అంటే పాదరసం పూర్తిగా డైజెస్ట్ కావాలి అంటే కనుక దీనికి ఖచ్చితంగా ఈ ప్రక్రియ షడ్గుణ గంధక జారణ అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి. కాబట్టి ఈ ప్రక్రియలు ఎంతవరకు చేసిన తర్వాత
మనం గగనగ్రాసనం గానీ, గర్భధృతి గానీ ఆటోమేటిక్‌గా ఎంతవరకు జరిగిన తర్వాత అయితే ఇక్కడ ఈ గంధక జారణ అనేటువంటి ప్రక్రియలోనే ఆహ్, చాలా మటుకు ఫెయిల్యూర్ అవుతా ఉంటారు. ఇక్కడ మనం గంధక రసగంధక కజ్జిలి చేసి దాని నుంచి రసాన్ని వేరు చేసేటప్పుడు మనకి అనుకున్నట్టుగా ఏ యంత్రాన్ని వాడాలి, ఏ యంత్రం ద్వారా అది పర్ఫెక్ట్‌గా రసం 1 గ్రామ్ కూడా లాస్ అవ్వకుండా వస్తుంది. ఇక్కడ దాంతో పాటు ఏ బిడద్రవ్యాన్ని వాడాలనేది మాత్రం చాలా సీక్రెట్‌గా గ్రంథంలో ఎక్కడ దానికి సంబంధించినటువంటి వివరాలు చెప్పలేదంటే, ఇక్కడే చాలా సీక్రెసీ మెయింటైన్ చేశారు కాబట్టి, దీన్ని ఏ విధంగా ఈ స్టెప్‌ని దాటాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఎందుకంటే, ఇక్కడ గంధక కజ్జిల్లోనే రసం మనకి చాలా వేస్ట్ అవుతది. ఈ వేస్ట్‌ని నివారించాలి. 1 గ్రామ్ కూడా పోకుండా మనకి రికవరీ చేసుకోవాలి రసము అంటే గనక, ఇక్కడ వారి యొక్క మేధస్సుని మేధా ఆహ్, హ్మ్, విద్యు రస విజ్ఞానులు యొక్క సలహాల సూచనలని తప్పకుండా తీసుకొని పాటించి ముందుకెళ్ళాలి తప్ప, ఇక్కడే జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఇక్కడ గంధకంతోటి ఎన్ని సార్లు ఓహ్, జారణ చేసుకొని రసాన్ని మనం రికవరీ చేసుకోగలిగితే వారికి అంత అంటే ఆ రసానికి అంత వేధశక్తి పెరుగుతుంది, అంత ఆకలి పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం గర్భధృతి జరుగుతుంది. అంటే జారణ జరుగుతుంది. జారణ అంటే ఏ మెటల్ మీరు ఇచ్చినప్పటికీ ఆ మెటల్‌ని ఆ రసం తీసుకున్న తర్వాత డైజెషన్ చేసుకోవాలి. డైజెషన్ చేసుకున్నప్పుడు మాత్రమే అది బొత్తిగా మనకి కన్క్లూషన్‌కి వస్తుంది. కాబట్టి ఇది, ఇది ప్రక్రియ. అసలు ప్రక్రియ ఇది. కాబట్టి ఇన్ని ప్రక్రియలని చేసి దాటి ముందుకెళ్ళాలంటే ఎంత శ్రమతో కూడుకున్నటువంటి పనో మీరొకసారి ఆలోచించేయండి. ఇప్పుడంటే ప్రస్తుతం మనకి అందుబాటులోకి అనేక యంత్ర సామాగ్రి వచ్చినప్పటికీ ఇది చాలా క్లిష్టతరమైనటువంటి, కష్టతరమైన ప్రక్రియ కాబట్టి దీని దీని మీదే బేస్ అయి ఉండాలి. అంటే దానికి మీరు ఎంత అచ్చుబడై ఉండాలి. మీరు ఎంత శ్రమ చేస్తూ ఉండాలి. ఎంత డిసిప్లైన్ తోటి, ఎంత పర్ఫెక్ట్‌నెస్ తోటి, ఎంత యాక్యురసీ తోటి ముందుకెళ్ళాలో ఆలోచించుకొని తద్వారా మీరు ముందుకెళ్తారని నేను కోరుకుంటూ తదుపరి వీడియోలో మరిన్ని అంశాలను ప్రస్తావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.